నారా లోకేష్ 2 అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అభినందించాలి. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎవరైతే మన ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా హిందువులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో కూడినటువంటి పబ్లిక్‌ని కన్విన్స్ చేయగలుగుతున్నటువంటి చాగంటి గారితో మాట్లాడి, చాగంటి గారి ద్వారా ఒక యాక్టివిటీ తీసుకున్నారు. ఏంటయ్యా అదంటే పుస్తకాలు. ఎవరైతే ఈ తరపు పిల్లలకి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి? పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఇదివరకటికి మళ్ళీ చందమామలు, బొమ్మరిల్లు లాంటి వాటిట్లలో వాళ్ళకి మోటివేషన్ కథలయ్యుండేది. ఇప్పుడు అట్లాంటిది లేదు. ఇప్పుడు ఆయన చేత పుస్తకాలు రాయించి, ఆ పుస్తకాలను పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదొక అద్భుతమైనటువంటి నిర్ణయం. ఈ విషయంలో నారా లోకేష్ తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకటి లైబ్రరీలని డెవలప్ చేయాలన్నట్టు నిర్ణయం. అవి 2 కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్ తరానికి ఉపయోగం. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 9600 ప్రైమరీ స్కూళ్లలో ఒక్కొక్క క్లాస్‌కి ఒక్కొక్క ఉపాధ్యాయుడు అనేటటువంటి విధానాన్ని కూడా అమలు చేసుకొచ్చారు. వాస్తవంగా ఇంత పెద్ద సంఖ్యలో ఏ రాష్ట్రంలో కూడా లేకపోవడం అన్నటువంటిది కూడా ఒక మంచి నిర్ణయం.